నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, నిరంతరం మనల్ని చూస్తున్న దేవుడు, మన పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడినాయని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడినాయి అంటే దేవుడు చూడని విషయం ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఆయన అన్నీ చూస్తున్నాడు. కానీ దేవుని పిల్లలు ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. హల్లెలూయా. ఆయనను అడగాలని ఎదురు చూస్తున్నాడు. మనం ప్రార్థన చేయాలంటున్నాడు. ప్రార్థన చేసి నీకు ఏది అవసరమో అడుగు అంటున్నాడు. అందరికీ కనబడాలని ప్రార్థన చేయకుండా విశ్వాస సహితమైన ప్రార్థనను నువ్వు దేవునికి చేయని బైబిల్ చెబుతుంది. అవసరతలన్నీయు పొందితి నీ కరుచే, నీ నడిపింపు వివరించలేను, ఒక పరిపూర్ణ మాటైనా లేదు. నీ నడిపింపు వివరించలేను, ఒక పరిపూర్ణ మాటైనా లేదు. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు 4 విషయాలు గుర్తుపెట్టుకుంటారా? రోజు ప్రార్థన చేస్తున్నాం కానీ ఈ 4 విషయాలు మర్చిపోతే ప్రార్థన ఫలభరితంగా ఉండదు. మొదట ఏంటి? ఏదున్నా దేవుణ్ణి అడగాల. రెండవది ఎట్లా? విశ్వాసంతో అడగాల. మూడవది సందేహించకూడదు. సందేహించకుండా నా దేవుడు గొప్పోడు, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుని వలన సాధ్యం, నాకు ఇస్తాడు నా దేవుడు నాకు మేలు చేస్తాడని విశ్వాసంతో సందేహించక అడగాల. నాలుగవదిగా ఎట్లా అడగాల? యేసు నామంలో అడగాల. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం ఏంటంటే దేవుణ్ణి అడుగుట లేకపోతే దేవుణ్ణి ప్రార్థించుట. దేవుణ్ణి అడుగుట లేకపోతే దేవుణ్ణి ప్రార్థించుట అనే అంశం మీద నేను మీతో మాట్లాడతాను. దయచేసి 4 విషయాలు మాట్లాడి నేను ప్రార్థన చేస్తాను. ఈ అంశం మీద 4 విషయాలు: దేవుణ్ణి అడుగుట లేక దేవుణ్ణి ప్రార్థించుట. మొదటిగా మీరు చూస్తే దేవుడు మీరు అడగాలి అని ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మన సమస్యలు తెలుసు, మన పరిస్థితి ఆయనకు తెలుసు. ఆయన అన్నీ చూస్తున్న దేవుడు, సమస్తమును ఎరిగిన దేవుడు. ఆయన అడగకుండా ఇవ్వలేడా అని కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఆయన అడగకుండా ఇవ్వలేడా? ఎందుకు ఆయనను అడగాల? ఎందుకు ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయకపోతే దేవుడు ఇవ్వడా అనేటువంటి సందేహాలలో కొన్నిసార్లు మనం ఉంటున్నాం. ఒకవేళ చాలాసార్లు దేవా నువ్వు నిజంగా ఉంటే నాకు ఈ విషయంలో సహాయం చేయి, నువ్వు నిజంగా ఉన్నవాడవైతే నాకు ఈ విషయంలో నువ్వు అద్భుతం చేయి అని చెప్పి చాలాసార్లు మనం అడుగుతుంటాం. ఇలా మనం ఎందుకు ఇట్లా అడుగుతున్నామంటే దేవుణ్ణి ఎవరో ఒకరు సాక్ష్యం చెప్పినప్పుడు మనం విన్నాం. ఏమని? దేవా నిజంగా నువ్వు ఉన్నవాడవైతే, నిజంగా నువ్వు ఉంటే, నువ్వే నిజమైన దేవుడవైతే నాకు ఈ విషయంలో సహాయం చేయి, ఈ అద్భుతం నాకు జరిగించు, ఈ పరిస్థితుల్లో నుంచి నన్ను ఎవరో ఒక అల్ప విశ్వాసి అందరినీ ప్రయత్నం చేసి దేవా నువ్వే నిజమైన దేవుడవైతే నాకు సహాయం చేయంటే ఆ ప్రభువు నాకు సహాయం చేశాడు, యేసు ప్రభు అని ఎవరో ఒక అన్యుడు కొత్తగా రక్షింపబడినప్పుడు, దేవుణ్ణి ఎరగనప్పుడు అతను ప్రార్థిస్తే దేవుడు అతనికి సహాయం చేసిండొచ్చు. కానీ దేవుని పిల్లలుగా మారిన తర్వాత మన దేవుడు నిజమైన దేవుడు. ఆయన నా పాపాల కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించి నా కొరకు మరణించి సమాధి చేయబడి మరలా 3వ దినాన తిరిగి లేచాడు. యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి మనందరం నమ్మి ఆయన పిల్లలుగా మారిపోయినాం.
పిల్లలుగా మారిన తర్వాత కూడా దేవా నువ్వు నిజంగా ఉంటే నాకు సహాయం చేయి, నువ్వు నిజమైన దేవుడవైతే నాకు ఈ విషయంలో జోక్యం చేసుకో అని చెప్పి అడగడం అనేటువంటిది దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. ఆయన నిజంగా ఉంటే కాదు, నిజంగా ఉన్నాడు. హల్లెలూయా. అది నమ్మి మనం దేవునిలో కొనసాగుతున్నాం. ఆయన నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, నిరంతరం మనల్ని చూస్తున్న దేవుడు, మన పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు. హల్లెలూయా. మనం కూర్చున్నప్పుడు ఆయనకు తెలుసు, లేచినప్పుడు ఆయనకు తెలుసు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడినాయని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడినాయి అంటే దేవుడు చూడని విషయం ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఆయన అన్నీ చూస్తున్నాడు. కానీ దేవుని పిల్లలు ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. హల్లెలూయా. ఆయనను అడగాలని ఎదురు చూస్తున్నాడు. ఎట్లా అడగాల? హల్లెలూయా. యు మస్ట్ ఆస్క్ అంటున్నాడు. అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని అడగాల అంటున్నాడు. అడగకపోయినా దేవుడు ఇవ్వలేడా అంటే దేవుడు పెట్టినటువంటి ఒక రూల్ ఏంటంటే నువ్వు అడగాలి అని అంటున్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును. హల్లెలూయా. మనం ప్రార్థన చేయాలంటున్నాడు. ప్రార్థన చేసి నీకు ఏది అవసరమో అడుగు అంటున్నాడు. మీరు సువార్తలలో 4 సువార్తలు కూడా, మత్తయి, మార్కు, లూకా, యోహాన్, ఈ 4 సువార్తలు మీరు చదివితే కుంటివారు ఆయన దగ్గరకు వచ్చారు, చూపు లేనివారు ఆయన దగ్గరకు వచ్చారు, నానా కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వచ్చారు, దయ్యం పట్టిన వారు ఆయన దగ్గరకు వచ్చారు. అందరూ కూడా యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభు వారిని చూచి ఏమడిగాడంటే నేను నీకేం చేయగోరుచున్నావు అని అడిగాడు. హల్లెలూయా. నేను నీకేం చేయగోరుచున్నావు అంటే స్పష్టంగా అందరూ కూడా చూపు లేని వాళ్ళు నాకు చూపు కావాలి ప్రభువా, ఈ కుష్ఠరోగం ఉంది, ఈ కుష్ఠరోగంలో నుంచి నాకు విడుదల కావాలి అని చెప్పి వాళ్ళు స్పష్టంగా దేవునికి తెలియజేశారు. ఇలాంటి స్పష్టమైన ప్రార్థనతో మనం దేవుణ్ణి అడగాల అని చెప్పి దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? మనం ఒక హోటల్కి వెళ్తాం. సాధారణంగా పల్లెటూరులో హోటల్కి వెళ్ళాం అనుకోండి. ఎప్పుడైనా పట్టణంలోకి వేరొక ఊర్లోకి మనం వెళ్ళినప్పుడు కొన్ని పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళినప్పుడు ఆ హోటల్లోకి వెళ్తే ఒక మెనూ ఇస్తారు. అంటే ఈ హోటల్లో ఏమేమి దొరుకుతాయి అని చెప్పి ఒక మెనూ ఇస్తారు కదండి. ఆ మెనూ తీసుకొని దాన్ని చదివి మనకి ఏం కావాలో ఆర్డర్ చేయాలి. ఆర్డర్ చేయకుండా ఆ హోటల్ యజమానితో మనం కొట్లాడితే ఏమైనా వస్తుందా? ఇది హోటల్ ఎందుకు తిననికనే కదా ఉండేది, యాదో ఒకటి తీసుకురాపో అంటే వాళ్ళు విన్నరు. నీకేం కావాలో చెప్పండి అని చెప్పి ఒక మెనూ ముందర పెడతారు. ముందర పెట్టి నీకేం కావాలో చూసుకో, దాంట్లో చపాతీ కావాలన్నా, పరోటా కావాలన్నా, భోజనం కావాలన్నా, బిర్యానీ కావాలన్నా, ఏది కావాలో అన్నీ ఉన్నాయి, నీకేం కావాలో అడుగు అంటారు వాళ్ళు. అలాగే ఇంకో ఉదాహరణ చెప్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఉపమానాలు ఎటువంటివి అంటే యేసుప్రభు కూడా అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పి కింద ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏమని? ఈ లోకంలో మీ తల్లిదండ్రులు మీరు రొట్టెను అడిగితే రాళ్ళని ఇస్తారా? అలాగే మీరు చేపను అడిగితే పామునిస్తారా? ఇయ్యరు కదా. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవ్వాలనుకుంటున్నారే, మళ్ళీ మీకంటే పరలోకంలో ఉన్న దేవుడు మరీ నిశ్చయంగా మంచివాడు కదా, అంతకంటే మంచి ఈవులను ఇస్తాడు కదా అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఉదాహరణలు ఎటువంటివి అంటే మనం ఎగ్జాంపుల్ అని మనం మాట్లాడుతున్నప్పుడు ఉదాహరణలు ఇంటికి కిటికీల లాంటివి. ఎందుకంటే గాలి వస్తూ పోతూ ఉంటే ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఉదాహరణలు కూడా ఇంటికి ఉండే కిటికీలు లాంటివి. కిటికీలలో నుంచి వెలుతురు వస్తుంది, కిటికీల్లో నుంచి గాలి వస్తుంది, కిటికీల్లో నుంచి మనకు ఆహ్లాదకరమైన వాతావరణం, బయట ఏం జరుగుతుందని కనపడుతుంది. అందుకు ఉపమానం కూడా యేసుప్రభు ఏదైనా వివరించాలని చెప్పినప్పుడు ప్రభు ఒక ఉపమానం చెప్పుకుంటూ వస్తాడు, ఎందుకంటే మనకు అర్థం కావడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి. సార్ నాకు పానం బాగలేదు. ఏం బాగలేదు? పానం బాగలేదు అన్నాం అనుకోండి. అంటే ఏం బాగలేదమ్మా, కాళ్ళు నొస్తున్నాయా, లేకపోతే కిడ్నీ సమస్యనా, లేకపోతే ఏం బాగలేదు నీకు అని అడుగుతారు. అంతే కదండి. పానం బాగలేదంటే నీకు అర్థం కదా, సూదేసి పంపి అంటే వాళ్ళు ఏం బాగలేదని అడుగుతారు. అంతే కదండి. ఏం బాగలేదు నీకు, ఏం సమస్య అని అడుగుతారు. అంటే మనం చెప్పాలి అప్పుడు, పలానా సమస్య, నాకు పలానా సమస్య, ఇలాగ అవుతుంది, పలా సమస్యలో ఉన్నాను నేను డాక్టర్ గారు అని చెప్తే దానికి తగిన ట్రీట్మెంట్ అనేటువంటిది వాళ్ళు చేస్తారు. అలాగే ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రూల్ ఆయన అంటున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును అంటున్నాడు. హల్లెలూయా.
అంటే ప్రార్థన చేయమంటున్నాడు. ప్రార్థన చేసి నీకు ఏం కావాలో దేవుని ఎదుట అడుగు అంటున్నాడు. హల్లెలూయా. అడిగి పొందుకో, అడుగుడి మీకు ఇయ్యబడును అని అంటున్నాడు. ఆయన ప్రభువే అంటున్నాడు. అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. చూశారండి, ఇక్కడ మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల, అంటే అడగాలి. ఇద్దరు ఏకీభవించి అడిగితే అది పరలోకమందున్న తండ్రి వలన వాళ్ళకి దొరుకుతుంది అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఇద్దరు ఏకీభవించి, ఎవరైతే ఇద్దరు మోకరించి ఏకీభవించి ఒకదాని కోసం ప్రార్థన చేస్తారో అది పరలోకమందున్న తండ్రి వలన వాళ్ళకు దొరుకుతుందంట. ఈ ఇద్దరంటే ఎవరు? నన్ను అడిగితే ఇక్కడ చెప్పబడిన ఇద్దరు ఎవరు అని అడిగితే ఇద్దరు భార్యాభర్తలు. హల్లెలూయా. ఇద్దరు ఏకీభవించి, అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేని గురించి అయితే ప్రభు సన్నిధిలో ఏకీభవిస్తారో అది పరలోకమందున్న తండ్రి వలన వాళ్ళకి దొరుకుతుందంట. బైబిల్ అదే మాట్లాడుతుంది. కానీ భార్య ప్రార్థన చేసుకుంటే భర్త ప్రార్థన చేసుకోడు చాలాసార్లు. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేయరు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఇద్దరు ఏకీభవించి అడగండి, పరలోకమే అటెన్షన్ అయ్యి ఎవరో ఇద్దరు ఏకీభవిస్తున్నారు ఒక ప్రార్థన విషయమని పరలోకమే ఏకాగ్రతతో చూస్తుందట. చూసి వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారో విని వాళ్ళకి ఇవ్వడానికి పరలోకమే అటెన్షన్ అవుతుంది. అదే ఇక్కడ సెలవిస్తుంది, తాము వేడుకొను దేని గూర్చి అయినను ఇద్దరు ఏకీభవించిన ఎడల. హల్లెలూయా. ఇద్దరు ఏకీభవించి దేవుణ్ణి అడిగినప్పుడు అది బలమైన ప్రార్థనగా మారుతుంది. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మొదటగా ఏం కోరుకుంటాడంటే మీరు అడగాలి అని అంటున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసి మీరు అడగాల, దేవుణ్ణి ప్రార్థన చేయమంటున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉండి ప్రార్థన చేసి దేవుడు అడగమంటున్నాడు. అలాగే రెండవదిగా ఎట్లా అడగాలంట? విశ్వాసముతో అడగాల. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. చూసారా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమని చెప్పి దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా అని అంటున్నాడు. హల్లెలూయా. రెండవదిగా ఎట్లా అడగాలంటున్నాడు అంటే విశ్వాసంతో అడగాల, విశ్వాసంతో దేవుణ్ణి అడగాల, విశ్వాసంతో దేవుణ్ణి అడగాలని చెప్పి బైబిల్ గుర్తు చేస్తుంది. ఆయన యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఉన్నాడని, నా ప్రార్థన వింటున్నాడని అడగాల అని చెప్తుంది బైబిల్. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు మోకరిస్తాం, మోకరించి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఉన్నాడు, నేను చేస్తున్న ప్రార్థనను వింటున్నాడు, విన్న ప్రార్థనకు ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. అట్టి విశ్వాసంతో మీరు ప్రార్థన చేయమంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో దేవుని అడగాల. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసం అంటే ఏంటంటే చూస్తేనే నేను నమ్ముతా అనేది విశ్వాసం కాదు. హల్లెలూయా. నేను ఏదైనా చూస్తేనే అది నమ్ముతా అనే కాన్సెప్ట్లోనే ఈ లోకం పరిగెత్తుతుంది. కానీ బైబిల్ ప్రకారంగా అదేంటంటే చూడక నమ్మిన వారు ధన్యులు. వెలిచూపు వలన కాక విశ్వాసంతో మీరు నడుచుకునుడే అని బైబిల్ చెప్తుంది. వెలిచూపు వలన కాక అంటే కంటికి కనబడే వాటిని చూసి మీరు నడుచుకొనక కనబడని వాటిపైన నమ్మకం ఉంచండి. కంటికి కనబడే ఈ లోకమంతా కూడా కనబడని ఆ లోకమే సృష్టించింది. కనబడని ఆ లోకంలో ఉన్న ఆ దేవుడే, ఆ పరలోకమే ఈ లోకాన్ని సృష్టించింది. మన కంటికి కనబడుతున్నవన్నీ కూడా ఆ లోకం సృష్టించింది. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే ఆ లోకం ఎంతో శ్రేష్టమైనది, గొప్పది. కాబట్టి
ఆ లోకాన్ని చూడాలంటే, ఆ ప్రభువుని చూడాలంటే ఈ కళ్ళతో మనం చూడలేము. మనోనేత్రములతో చూసి, ఆ మనోనేత్రములతో చూసేటట్లు చేసేది ఏంటి? విశ్వాసం. హల్లెలూయా. అదే మాట్లాడుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరంలోనూ వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూసారా, ప్రార్థన ఎట్లుండాలంటే విశ్వాస సహితమైన ప్రార్థన. విశ్వాసంతో దేవుని అడగాల. వేషధారుల వలె మీరు ఉండవద్దు అని చెప్పి బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కొండ మీది ప్రసంగం అంటారు. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం. ఇది చాలా గొప్ప ప్రసంగం. చాలా అనేకమైన విషయాలు ప్రభు ఇక్కడ వివరించాడు. పాత నిబంధనలో దేవుడు ఏ ఉద్దేశంతో తన ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో, అలాగే వాటిని మనిషి ఎట్లా పాటించాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో ఈ కొండ మీది ప్రసంగంలో ప్రభువు వివరిస్తాడు. అలాగే ప్రార్థన అనే విషయానికి వచ్చినప్పుడు మీరు వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు అని అంటున్నాడు. హల్లెలూయా. చాలాసార్లు ప్రార్థన అంటేనే మనము ఉపవాస ప్రార్థన అని, తర్వాత చాలా రకాలైన ప్రార్థనలు చేస్తుంటాం. ఉపవాస ప్రార్థన గురించి కూడా ఈ అధ్యాయంలో ప్రభువు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఎందుకు? దేవుడు నాకు మేలు చేస్తాడని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. అది మంచిదే. ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయడం మంచిదే. కానీ ఉపవాసం ఉన్నామని అందరికీ తెలియజెప్పి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి అది వేషధారితనం అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఆ విశ్వాసంతో ప్రార్థన చేయొద్దు. ఇంట్లో వాళ్ళు భోజనం లేక అల్లాడుతుంటారు. అన్నం పెట్టంటే నేను ఈరోజు ఉపవాసం ఉన్నా, మీకు తెలీదా? నన్ను ఎందుకు అంత సతాయిస్తున్నారు, నేను ఉపవాసం ఉన్నా అంటారు. తర్వాత చర్చికి వచ్చేసరికి, ఇంటి దగ్గర నుంచి చర్చికి వచ్చేసరికి 4-5 మందికి చెప్పింటారు నేను ఉపవాసం ఉన్నా అని. అదే వద్దంటున్నాడు ప్రభు. నువ్వు ఉపవాసం ఉన్నట్లు ఎవరికి తెలియకూడదు, నీ కుడి చేత చేసింది నీ ఎడమ చేతికి తెలియకూడదు అన్నట్లు చేయాలా. ఏదైనా చేస్తే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ఫలితం ఇచ్చున్నట్లు ఆయనకు మొరపెట్టు. వేషధారి వలె కాకుండా నీ తలకు నూనె అంటుకొని తల నున్నగా దూకొని ఉపవాసం ఉన్నావా లేవా అనేటట్లు ఉండాలా అని చెప్పి బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. కానీ చాలామంది విశ్వాసులు, ఎందుకమ్మా అట్లున్నావు, వికారంగా ఉన్నావు, ఎందుకు ముఖం కొంచెం అదో రకంగా ఉంది, ఎందుకు నెత్తి కూడా దూకేలేవు అసలు అంటే, నేను ఉపవాసం ఉన్నా అని చెప్తారు. నేను ఉపవాసం ఉన్నా అని చెప్పి 4-5 మందికి 5-6 మందికి చెప్పి అప్పుడు దేవుని సన్నిధికి పోయి ప్రార్థన చేసి, నేను ఉపవాసం ఉన్నా కదా ప్రభువా నాకు, నేను ఉపవాసం ఉన్నా కదా ప్రభువా నాకు, ఎంతమందికి తెలుసు నేను ఉపవాసం ఉన్నా అని? అందరికీ తెలుసు ప్రభువా అని మనం అడుగుతున్నాం. కానీ రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ఫలితం ఇవ్వాలంటే అలా వేషధారి వలె ప్రార్థన చేయకుండా కదా, అందరికీ కనబడాలని ప్రార్థన చేయకుండా విశ్వాస సహితమైన ప్రార్థనను నువ్వు దేవునికి చేయని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసంతో దేవుణ్ణి అడగాల. విశ్వాసంతో దేవుణ్ణి అడగాల. దేవుడు నాకు ఇస్తాడు, ఆయన ఉన్నాడు, ఆయన ఫలం దయచేస్తాడని చెప్పి మంచి పట్టుదలతో దేవుణ్ణి అడగాలని చెప్పి రెండవదిగా దేవుడు గుర్తు చేస్తున్నాడు. మొదటిది ఏంటి? మొదటిది అడగాల అంటున్నాడు. రెండవదిగా ఎట్లా అడగాల? విశ్వాసంతో అడగాలి. ఇప్పుడు మూడవది సందేహించక అడగాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుతాం చూడండి. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగాలి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అడిగేవాడు ఎట్లా అడగాలంట? ఏమాత్రము సందేహించక విశ్వాసంతో అడగాలంట. హల్లెలూయా. మూడోది ఎట్లా అడగాలంట? దేవుణ్ణి సందేహించకుండా విశ్వాసంతో అడగాల. సందేహాలు మనకు ఎప్పుడు వస్తాయంటే, మనము ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఒక ఆదివారం వాక్యం వింటాము, మరలా సోమవారం నుంచి శనివారం వరకు లోకంలో గడపాలి, లోకంలో పనికి వెళ్ళాలి, లోకంలో మనం జీవించాలి, లోకస్తులను కలవాలి, లోకంలో ఉన్న వాటన్నిటిలో మనం ప్రయాణం చేయాలి. కాబట్టి ఆ మార్గాలలో మనం ఎక్కువగా వెళ్తున్నందుకు
దేవుని వాక్యానికి వచ్చేసరికి దేవుని అడుగుదామంటే దేవుడు ఇస్తాడో ఇయ్యడో అనే సందేహం కలుగుతుంది, దేవుడు చేస్తాడో చేయడో అనే సందేహం కలుగుతుంది. వాళ్ళకి జరగలేదు, నాకేం జరుగుతుందో, వాళ్ళు ఎంతకాలం అయింది ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ఎంతకాలం అయింది మందిరానికి పోతున్నారు, కానీ వాళ్ళకేం జరగలే. వాళ్ళు ఎంతకాలం అయింది ఈ విధంగా చేస్తున్నారు కానీ నిష్ఠతో భక్తితో యేసు ప్రభుని నమ్ముకొని ప్రార్థన చేస్తున్నారు, కానీ వాళ్ళకే అన్ని కష్టాలు కనపడుతున్నాయి. కానీ దేవుడు ఎట్లా చేస్తాడో అనేటువంటి సందేహాలు అనేకమైనవి, సందేహంతో మనం వెళ్తున్నాం. కానీ ఇతరులకు జరగలేదు నాకు జరగదు, ఇతరులకు జరిగింది నాకు జరుగుతుంది అనేటట్లు కాదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నీ కుడి పక్కన 1000 మంది పడినను, నీ ఎడమ పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. కాబట్టి అలా సందేహించక వాక్యమును పరిపూర్ణంగా నమ్మి ఏమాత్రము సందేహించక, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, ఆయన వాక్యంలో సెలవిచ్చినట్టుగా నాకు చేస్తాడని విశ్వాసంతో అడగాలి. మూడవదిగా సందేహించక అడగాలి. మత్తయి సువార్త 21:21 మనం చూద్దాం. చూడండి, 21వ అధ్యాయం 21వ వచనం. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువు గాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభు అంటున్నాడు. ఈ అంజూరపు చెట్టునకు జరిగినది మాత్రమే కాదు, ఎవడైనాను ఈ కొండను చూచి, మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో కూడా ఇదే సంభవం ఉంటుంది. అంజూరపు చెట్టుతో యేసు ప్రభు మాట్లాడినప్పుడు అది వేళ్ళు మొదలుకొని ఎండిపోయి పడిపోయింది. అది శిష్యులు చూసి ఆశ్చర్యపోతారు. ప్రభువా, నువ్వు శపించిన అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయింది అంటే, ప్రభు వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, సందేహించక నువ్వు మాట్లాడితే కూడా ఈ కొండను చూసి మాట్లాడితే అది అట్లే జరుగుతుంది అంటున్నాడు. హల్లెలూయా. మనస్సులో సందేహించక హృదయపూర్వకమైన విశ్వాసంతో ఏమాత్రము సందేహం లేకుండా, నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు, ఆయన నిజమైన దేవుడు, నా ప్రార్థన వింటున్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, ఎవరికి మేలు జరిగిందో లేదో నిశ్చయంగా నాకు మేలు జరుగుతుంది, ఎవరిని విడిచిపెట్టబడ్డారో నాకు తెలీదు, నా దేవుడు నన్ను విడువను ఎడబాయనన్నాడు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని చెప్పాడు, అందరికీ అసాధ్యం కావచ్చు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని నా దేవుడు చెప్పినాడు, ఆయన వాక్యంలో చెప్పినట్టుగా నా జీవితంలో చేస్తాడనే విశ్వాసంతో సందేహించక మీరు మాట్లాడితే, సందేహించక మీరు ప్రార్థన చేస్తే, నేను ఈ అంజూరపు చెట్టు చూసి మాట్లాడితే అది ఎండిపోయింది, కానీ ఇక్కడ కనబడుతున్న ఆ కొండను చూసి నువ్వు మాట్లాడు, నీకు కూడా జరుగుతుంది అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే కొండను పోలిన సమస్యలు కొన్ని ఉంటాయి, అంతే కదండి. కొండను పోలినటువంటి సమస్యలు కొన్ని, ఇవి తీరవు, ఈ అప్పులు తీరిపోవు, ఈ వ్యాధి నయం కాదు, ఈ బాధలు తొలగిపోవు, ఈ సమస్యల నుంచి నేను బయటికి రాలేను అన్న వాటితో ప్రభు ఏమంటున్నాడు? మాట్లాడంటున్నాడు. అందుకే ఒక దైవ సేవకుడు ఒక పాట రాస్తాడు, కొండలతో చెప్పుము కదిలిపోవాలని, బండలతో మాట్లాడుము కరిగిపోవాలని, కొండలతో చెప్పుము కదిలిపోవాలని, బండలతో మాట్లాడుము కరిగిపోవాలని, మాట్లాడు మాట్లాడు మౌనముగా ఉండకు, యేసుని నామములో మాట్లాడు అని లిటరల్గా వాక్యంలో ఎట్లున్న వాక్యాలు అట్లే పాట అన్నాడు. ఏమంటున్నాడంటే, కొండలతో చెప్పు, నువ్వు మాట్లాడు, కొండను పోలిన సమస్యలను చూసి నువ్వు మాట్లాడు అంటున్నాడు. ప్రభు ఏమంటున్నాడు? నువ్వు మాట్లాడు అంటున్నాడు నోరు తెరిచి. ఏమంటున్నాడు? మాట్లాడు, కొండలతో చెప్పు కదిలిపోవాలని. ఆ కొండలాగా కూర్చొని ఆ వ్యాధి, ఆ సమస్య, అప్పులు కొండలాగా కూర్చొని తిష్ట వేసి ఇక నీ చేత కాదు, నీ వల్ల కాదని అట్లే నీతో మాట్లాడుతున్నాయి సమస్యలు. కానీ సమస్యలతో నువ్వు తిరిగి నోరు తెరిచి ఏం మాట్లాడు? కొండను పోలిన సమస్యలతో యేసు నామములో నువ్వు కదిలిపో, నువ్వు నా ఇంట్లో ఉండడానికి నీకు అర్హత లేదు, దరిద్రమా నా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపో, అప్పుల సమస్యలా నా ఇంట్లో ఉండడానికి నీకు అర్హత లేదు, నా ప్రభు అయిన యేసు నామములో నేను అప్పిచ్చేదను కానీ అప్పు చేయను,
నా ఇంట్లో కొరతలు ఉండవు, నా ఇంట్లో సమాధానం ఉంటుంది, నా ఇంట్లో శాంతి ఉంటుంది, నా ఇంట్లో అస్వస్థత ఉండదు. ఒకవేళ అస్వస్థతగా ఉంది కానీ దాన్ని చూసి మాట్లాడు అంటున్నాడు. మాట్లాడు, కొండను పోలిన సమస్యలను చూసి నువ్వు మాట్లాడు. బండను పోలిన వాళ్ళే బండ బారిన సమస్యను చూసి కరిగిపోవాలా నువ్వు యేసు నామంలో అని చెప్పి మాట్లాడు అని అంటున్నాడు. హల్లెలూయా. అదే సందేహించక చేయాల్సిన పని ఏంటంటే, జరుగుతుందో జరగదో, అవుతుందో కాదో, దేవుడు అందరికీ చేయడు, కొందరికే చేస్తాడు అని అనుకోకుండా, నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు అని విశ్వసించి, నా ప్రార్థన కూడా దేవుడు వింటాడని విశ్వసించి సందేహించక దేవుణ్ణి అడగాలని అంటున్నాడు. హల్లెలూయా. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు తరంగముల వలె ఉంటాడంట. సముద్రం దగ్గర తరంగాలు ఉంటాయి, గాలి వచ్చినప్పుడు ఎగిసి పడతాయి పైకి, అంతే కదండి. మళ్ళీ గాలి నిమ్మలమైతే మళ్ళీ అలలు నెమ్మది అయిపోతాయి. మళ్ళీ గాలి వచ్చినప్పుడు ఎగిరి పడతాయి, మళ్ళీ గాలి లేకపోతే కింద పడిపోతాయి. మన సమస్య కూడా ఏంటో తెలుసా అండి, మందిరానికి చర్చికి వచ్చినప్పుడు భలే ఆనందంగా ఉంటాం, ఆనందంగా వాక్యాన్ని స్వీకరిస్తాం, ఆనందంగా దేవుడు గొప్పోడు, నా ప్రభువు గొప్పోడు, నాకు మేలు చేస్తాడు, అది ఇది అని చెప్పి మందిరంలో ఉన్నంతసేపు ఒక ఉద్రేకపూర్వకమైన ఒక ఆనందపూర్వకంగా మనం నిండిపోతాం, పరవశులైతాం. కానీ మందిరం దాడితేనే సాతాను గాలి వినపడుతుంది. ఏమని? నీకు జరుగుతుంది అనుకుంటున్నావా? దేవుడు నీకు చేస్తాడు అనుకుంటున్నావా? దేవుడు నీ ప్రార్థన వింటాడు అనుకుంటున్నావా? అందరికీ జరుగుతుంది కానీ నీకు జరగదు, అందరికీ మేలు జరుగుతుంది కానీ నీకు మేలు జరగదు. చెప్పిన వాక్యాలన్నీ అందరికీ జరిగితే బాగానే ఉంటుందని చెప్పి సాతాను మళ్ళీ మెల్లని స్వరం ఇస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ అలా కిందికి పడిపోతుంది. అట్లా పడకుండా గాలి చేత రేపబడేవాడిగా కాకుండా సందేహించక ప్రార్థన చేయాలి, సందేహించకుండా దేవుణ్ణి అడగాలని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. అదే ప్రభు ఒత్తి చెప్తున్నాడు. ఇప్పుడు 4వదిగా చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 4వదిగా ఏంటంటే, యేసు నామంలో అడగాలి, యేసు నామంలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. 4 విషయాలు గుర్తుపెట్టుకుంటారా? రోజు ప్రార్థన చేస్తున్నాం కానీ ఈ 4 విషయాలు మర్చిపోతే ప్రార్థన ఫలభరితంగా ఉండదు. మొదట ఏంటి? ఏదున్నా దేవుణ్ణి అడగాల. రెండవది ఎట్లా? విశ్వాసంతో అడగాల. మూడవది సందేహించకూడదు. సందేహించకుండా నా దేవుడు గొప్పోడు, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుని వలన సాధ్యం, నాకు ఇస్తాడు నా దేవుడు నాకు మేలు చేస్తాడని విశ్వాసంతో సందేహించక అడగాల. 4వదిగా ఎట్లా అడగాల? యేసు నామంలో అడగాల. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదట అడగాల, రెండవదిగా విశ్వాసంతో అడగాల, మూడవదిగా సందేహించకుండా అడగాల, 4వది యేసు నామంలో అడగాల. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, యోహాను సువార్త 14:13లో మనం చూస్తే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేతును. చూసారా? నా నామమున మీరు దేన్ని అడుగుదురో. అలాగే 15-16 చూద్దాం. చూడండి, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించేతిని. అలాగే 16-26 చూద్దాం. చూడండి, ఆ దినమందు మీరు నా పేరిట అడుగుదురు కానీ 24వ వచనం, ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. చూసారా? యేసు ప్రభు ప్రార్థన ఎట్లా చేయమంటున్నాడు? నా పేరును ఉపయోగించి ప్రార్థన చేయండి అంటున్నాడు. అది పోయిన వారమే నేను చెప్పినాను కదండి. నా పేరును ఉపయోగించి ప్రార్థన చేయంటున్నాడు. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యం ప్రార్థనలో. ప్రార్థనకు 100 ఫలితం రావాలంటే యేసు ప్రభు పేరులో అడగాల. మనం ఎగ్జామ్ రాయడానికి పరీక్ష హాల్లోకి పోతున్నాం. పరీక్ష హాల్లోకి వెళ్ళాలంటే ఏం కావాలా? హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్ హాల్లోకి పోతే పోనీకే వీలవుతుందా? వీలు కాదు. నేను ఇదే స్కూల్లో చదివినా, ఇదే ఊర్లో బతికినా, ఈయన్నే జీవించినా మీరు నన్ను చూడలేదా? కావాలంటే వాళ్ళని అడుగు, నాది ఇదే ఊరే, ఇదే స్కూల్లోనే చదివినా అంటే కాదు. హాల్ టికెట్ చూపించి, రోల్ నెంబర్ చూపించి లోపలికి వెళ్ళాలి. అలాగే ఎన్నిసార్లు మనము దేవుని గోజాడినా అడగాల్సిన విధానంలో దేవుని అడగకపోతే అది దొరకదు. మన ఊర్లో ప్రాగటూరుకి జిల్లా గద్వాల కదండి. గద్వాల జిల్లా, మన గ్రామంలో రోడ్లు లేవు,
కలెక్టర్కి అర్జీ పెట్టుకోవాలా. రోడ్లు లేవు, సరిగా ఇండ్లు లేవు, ఏం లేవు. కలెక్టర్కి అర్జీ పెట్టుకోవాలంటే ఒక పేపర్ మీద రాసి కలెక్టర్ ఆఫీస్లోకి పోయి కలెక్టర్ టేబుల్ మీద ఇట్లా పెట్టి మా ఊర్లో అవి లేవు చూసుకో కొంచెం సరిగా చేయండి అంటే చేస్తాడా? ఆయనకు చెప్పాల్సిన రీతిలో నమస్కారం చేసి విధేయతగా మాట్లాడి, అయ్యా ఈ గద్వాల జిల్లాలో మాది పలానా ఊరు, సమస్య ఇలా మేము సఫర్ అవుతున్నాం, పలాని శ్రమతో బాధపడుతున్నామని క్లియర్గా వాళ్ళకు మర్యాదపూర్వకంగా అప్పచెప్తే, ఓహో పలానా ఊరోళ్ళంట, ప్రాగటూరు వాళ్ళంట మర్యాదగా వచ్చి మర్యాదగా మాట్లాడినారు, మర్యాదగా వాళ్ళ విన్నపాలు తెలియజేసుకున్నారు, పాపం ఆ గ్రామస్తులు ఎంత సఫర్ అవుతున్నారో అని చెప్పి అతను కొంచెం ఆలోచన చేయడానికి అవకాశం ఉంది. అంతే కదండి? అలా చేసినప్పుడు దానికి ఫలితం రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం లెటర్ ఏమో బాగానే రాసుకున్నాం, అవి లేవు ఇవి లేవు అని చెప్పి అన్నీ బాగా రాసుకున్నాం, కానీ కలెక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఎట్లా ఇవ్వాలో, ఆయన దగ్గర ఎట్లా నడుచుకోవాలో మనకు తెలియలే, అప్పుడు ఫలితం రాదు అన్నట్లు కనబడుతుంది. అలాగే దేవుని దగ్గర ఎన్నెన్నో అడుగుతున్నాం, రోజు ప్రార్థన చేస్తున్నాము, దేవుణ్ణి అడుగుతున్నాము, అన్నీ ఉన్నాయి, కరెక్ట్గానే ఉన్నాయి, దేవుని మందిరానికి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇస్తున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ప్రార్థన చేస్తున్నాం. కానీ ప్రార్థన ఎట్లా చేయమంటున్నాడో, దేవుడు నా దగ్గరికి ఎట్లా రావాలో దేవుడు ఎదురు చూస్తున్నాడు. అట్లా పోకపోతే ప్రార్థనకు జవాబు రాదని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. దేవుని దగ్గరికి ఎలాగ వెళ్ళాలో అలాగే వెళ్ళాలా, ఎలాగ రావాలో అలాగే రావాలా. అంతే కదండి? ప్రార్థన అంటేనే ఇంట్లో టీవీ ఆఫ్ కావాలా. ప్రార్థన అంటే ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు, టీవీ ఆడుతుంటుంది. అది ఏకాగ్రతతో ప్రార్థన ఎట్లా చేయడానికి వస్తుంది? ప్రార్థన అంటే ప్రత్యేకించి దేవుని భయం కలిగి, ఇప్పుడు నేను ప్రార్థనలో కూర్చుంటున్నాం, దేవుడు మా ప్రార్థన వింటాడనే విశ్వాసం మనలో కలిగి విధేయతతో దేవుని సన్నిధికి వెళ్ళి విశ్వాసంతో సందేహించక మనం అడగాలంటే ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. రహస్యమందు చూచుచున్న మన తండ్రికి మన విన్నపాలు తెలియజేసుకుంటున్నాం, ఆ విధానాల్లో అడగాలి. అంత మాత్రమే కాదు, యేసు పేరును ఉపయోగించి అడగాలి. నా పేరట కాదు తండ్రి, నేను చేసిన మంచి కార్యాలను చెడ్డ కార్యాలను బట్టి కాదు తండ్రి, నా కోసం కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన ఆ యేసయ్య పేరులో నేను అడుగుతున్నాను, ఆయన పేరును బట్టి నాకు ఇవ్వు తండ్రి, నాకు సహాయం చేయని దేవుని అడిగితే దేవుడు నిశ్చయంగా మనకు సహాయం చేస్తాడని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. ఇది వరకు నా పేరట మీరు నన్ను ఏం అడగలేదు, పాత నిబంధనలో ఎవరికి ఆ ధన్యత లేదు, ఆయన పేరును ఉపయోగించి అడిగే ధన్యత ఎవరికి లేదు, కానీ ఇప్పుడు మీరు నా పేరట తండ్రిని ఏదైతే అడుగుతారో అది మీకు దొరుకును అని అంటున్నాడు. ప్రార్థన చేయడం మన వంతు, అంతే కదండి? ప్రార్థన చేయడం మన వంతు, ఆయన న్యాయాధిపతిగా ఉండి జవాబు ఇవ్వడం ఆయన వంతు. హల్లెలూయా. మంచి న్యాయాధికారి మనకుంటే న్యాయం ఎట్లా జరుగుతుందో, మన దేవుడు న్యాయాధిపతి, నీతిపరుడు కాబట్టి ప్రార్థన చేయడం, నీతితో విశ్వాసంతో ప్రార్థన చేయడం మన వంతు, సహాయం చేయడం ఆయన వంతు. హల్లెలూయా. కాబట్టి మన వంతుగా మనం ప్రార్థన చేయాలా. ఎంతకాలం ప్రార్థన చేస్తూ ఉండాలా, ఆయన వంతు ఆయనకు వదిలిపెట్టాలి. మనం చేసే పని ప్రార్థన, దానికి జవాబిచ్చే పని దేవునిది. దేవుని పని దేవుడు చేస్తాడు, మన పని మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా ఈ 4 విషయాల్లో మనం తప్పిపోకుండా, మొదట ఏ సమస్య వచ్చినా మనం ఏం చేయాలో అడగాలి, అడిగి ప్రార్థన చేయాలా. ఎట్లా అడగాల? విశ్వాసంతో అడగాల. రెండవది. మూడవదిగా సందేహించక అడగాల. నాలుగవదిగా యేసు నామంలో అడగాల. ఈ 4 విషయాల్లో మనం ప్రార్థనలో ముందుకు వెళ్ళాలని దేవుడి సమయంలో గుర్తు చేస్తాం.